జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ఈ మొత్తం దాదాపు 200 గ్రామాలని ఆదివాసీ గ్రామాలను లేపేసి ఈ పంపుడు స్టోరేజ్ హైడల్ ప్రాజెక్టుల పేరుతోటి అదానికి నవయోగ కంపెనీకి షిరిడి సాయికి ఎవరైతే ఇప్పటిదాకా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారో కోట్లు లక్షల కోట్లు వెనకేసుకున్నారో ప్రజల సొమ్ముని తిని అలాంటి వాళ్ళకి లొంగి ఈరోజు ప్రభుత్వం ఇక్కడ హైడల్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వటం అనేది ప్రజా వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం. ప్రభుత్వమే చట్టానికి వ్యతిరేకంగా రాజ్యానికి వ్యతిరేకంగా పోతుంటే ప్రజలు ముందుకు కదిలి ఈరోజు చట్టాలని రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ఇక్కడ ఆదివాసీ ఈ ప్రజలకి కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. 5వ షెడ్యూల్లో ఉంది, 170 ఉంది, పెసాద్ చట్టం ఉంది. వీటన్నిటిని ధిక్కరించి ప్రజల అనుమతి లేకుండా, పంచాయతీల అనుమతి లేకుండా, పెసాద్ చట్టం వాళ్ళ యొక్క సభ యొక్క అనుమతి లేకుండా ఇష్టానుసారం భూములు ఇస్తామనంటే కుదరదు. ఇక్కడ ఏ కంపెనీ అడుగు పెట్టలేదు, ప్రభుత్వం దీన్ని అమలు జరపలేదు. వీళ్ళు ప్రజా గర్జన ఈ రకంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆదివాసీ అరణ్య గర్జన అమరావతిని సైతం కదిలిస్తుంది. మర్చిపోవద్దు. మీరు వెంటనే ఈ ప్రజల యొక్క ఘోష విని దీన్ని ఉపసంహరించుకోవాలి, లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి ఈ సభకి వేల మంది ప్రజలు కదిలి వచ్చారు. గ్రామా నుంచి కాలినాటకన ఎవరికోళ్ళు తల్లులు బిడ్డలు పెద్ద ఎత్తున తరలి వచ్చారంటేనే వాళ్ళ ఘోష ఏమిటో అర్థమవుతుంది. అలా కాకుండా అడవి తల్లి బాట పేరుతోటి అదాని బాట పట్టిస్తామంటే మాత్రం మిమ్మల్ని ఇంటి బాట పట్టిస్తారు, మర్చిపోవద్దు అని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ఉక్కంపేట మండలం మధ్యవలస గ్రామంలో హైడ్రో పవర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఈ ఆదివాసీ ప్రాంత అడవులు భూములు అదాని నవయుగకి ఇవ్వద్దని చెప్పి ఈరోజు అరణ్య గర్జన సభ వేలాది మందితో జరుగుతుంది. ఈ అరణ్య గర్జన సభ చూసి అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం రాబోయే కాలంలో ఈ 3-4 మండలాలే కాదు, ఏజెన్సీ 11 మండలాలు కూడా ప్రభుత్వానికి నిలదీస్తుంది. అలాగే కలెక్టరేట్లు, అలాగే ఐటీడీఏలు ఇవన్నీ కూడా ముట్టడి చేయడానికి కూడా ఆదివాసీలు అంతా కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క మధ్యవలస కేంద్రంగా చిట్టంవలస హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం వలన మొత్తం కూడా ఈ బస్కి పంచాయతీ మునిగిపోద్ది. అలాగే బూర్జా, అలా పెద్దబిడ్డ, వాలసి, వేంగడ ఇవన్నీ కూడా మునిగిపోతుంది. అలాగే కుజ్జలి ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా కూడా హైడ్రో పవర్ నిర్మిస్తే అక్కడ బస్కి, అక్కడ లోతేరు, ఇరగాయి, గుమ్మకోట ఇవన్నీ కూడా మునిగిపోతుంది. ఆదివాసీలు జలాది సమాధి చేసే ఈ యొక్క హైడ్రో పవర్ మాకొద్దు, మా అడవులు మాకు కావాలి, మా భూములు మాకు కావాలని చెప్పి ఈరోజు వేల మంది ఆదివాసీలు ఈ కార్యక్రమం విజయంతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కంపేట మండల కేంద్రంలో అరణ్య గర్జన సభ జరుగుతుంది. ఈ సభకు ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆదివాసులు జలసమాధి చేయడానికి అదాని అలాగే నవయుగ కంపెనీకి హైడ్రో పవర్ ప్రాజెక్టు అప్పజెప్తూ జీవో నంబర్ 1351 జారీ చేసింది. ఇది తక్షణం రద్దు చేయాలని చెప్పేసి ఈ సభ డిమాండ్ చేయబోతుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఏజెన్సీ ప్రాంతంలో ఈ దాదాపు 20 పంచాయతీలు 250 గ్రామాలు మునిగిపోయేదానికి అవకాశం ఉంది. వేల ఎకరాల జిరాయితీ భూమి, వేల ఎకరాల అటవీ భూమి, కాఫీ తోటలు, మిరియాల తోటలు మొత్తం మునిగిపోయేదానికి అవకాశం ఉంది. అందుకనే తక్షణం రద్దు చేయాలి. లేని పక్షంలో భవిష్యత్తులో ఆదివాసులు చలో కలెక్టరేట్, అవసరమైతే చలో అసెంబ్లీ కూడా పిలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడుగైనా సరే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కళ్ళు తెరిచి చూసి మధ్యవలస జరుగుతున్నటువంటి సభను చూసి ఖచ్చితంగా మీరు ఇచ్చిన జీవో 1351 అలాగే 2 రద్దు చేయాలని చెప్పేసి ఈ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తాం. నా పేరు పార్వతి. మేము గత నెల రోజులుగా ఇంత నిరసన చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం లేదు, చీమ కుట్టినట్టు కూడా లేదు. మా ఆదివాసులు అంటే మీకు ఎందుకు అంత చులకన్నా? మేము ఇక్కడ పుట్టడం మా తప్ప. మీరు ఇష్టానుసారంగా గ్రామ సభలు పెట్టకుండా చట్టాలకి అతీతంగా మీరు మా గ్రామంలో చొరబడి మీరు సర్వేరాలు పాతి వెళ్ళిపోయారు. మాకు ఏమాత్రం గ్రామంకి సంబంధం లేకుండా మీరు ఇలా చొరబడ్డం చట్టాలకి హక్కులకి అతీతంగా మీరు చేస్తున్నారు. మేము ఇది ఖండిస్తున్నాము. ప్రభుత్వం నుంచి మాకు సమాధానం కావాలి. మేము ఈ భూముల్ని వదలము, ఈ ఊరిని వదలము. ఇది మా హక్కు. ఈ అడవుల్లో ఉండడం మా హక్కు. కాబట్టి మేము ఏ రకంగానూ ఇది వదిలి వెళ్ళడానికి లేదు. మీరు ఏదైతే జియోని అమలు చేశారో జీవో నంబర్ 1351 వెంటనే రద్దు చేయాలి. చెయ్యని పక్షంలో మా మహాగర్జన ఇంకా ఇంకా ఉంటది. మేమైతే వెనకడుగు అయ్యాము. మేము ఎక్కడికి వెళ్తాము చెప్పండి? ప్రభుత్వం నుంచి సమాధానం కావాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు స్పందించాలి. మధ్యవలస బూర్జ పంచాయతీ ఈ రోజు మేము ఈ హైడ్రో ప్రాజెక్ట్ పవర్ వల్ల ఇంత కష్టాలు పడుతున్న మా భూముల జోలికి మా
ఊరి జోలికి వస్తే మాత్రము వదిలే సమస్య లేదు. ఒకవేళ ఈ నవయుగ కంపెనీ వాళ్ళు కానీ కట్టడానికి వస్తే గిన తరిమి కొడతామని మేము చెప్తున్నాము. అలాగే ఒకవేళ కడితే కూడా దిమ్మలు పగలగొట్టి మరి మేము సమాధానం చెప్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. నా పేరు గుజ్జేలి కుమారి, మధ్యవలస గ్రామము, బూర్జా పంచాయతీ. हमका जाना नहीं थे कौन टासी कोरी सर्वे थे बात बा करबा के विल नाही हमर गाय आइले नोनी मणा मोंपू नाही कौन सर्वे लो काइले के कौन आइले के तंग दोरी मारबो बोली कोई तू एटा मात्रम कच्ची तंग एटा आप न कोले ಎಂತ ಕನ್ನ ఎక్కువ సీరియస్ అబ్బు ఎక్కువ జుబ ऊपर के गानी हम एटा आप करू नाही सेलोक पारबुता मेनकती स्वाबर बोली कोर पाइतू हमर गाय आइले मतलब काकंपू नाही दोरी गौचा दोरी बांधी मारबू एटा मतलब प्रभु तमके चरिंचवा कोरितू हमर गाय कोण आइला उप्पू नाही हमर भूमि जालिका हमर डंगोर जालिका हमर काफी तोटका हमर मेरियाल तोटका आइला हम उप्पू नाही हमर जालिका कोण आइबा के विल नाही हमर गांव कोण उठाइबा के विल नाही हमका छाडी त गांव छाडी कोण जा बोलबा के विल नाही हम को जाऊ नाही प्रभु तमके मात्र मेटा कोइतू तुम जाग्रता गुर्तुपा करे करे हमर एटा एनकतीसवा करे बार बोली तुम कोर पाइतू तुम एटा जाने को एनकतीसवा करे वाला बोल रही नइले इंका गट्टिगा करबू हम मात्र उप्पू पाऊ नाही తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.